సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం బీజేపీ ఆఫీస్ లో ఉన్నాము. ఇప్పుడైతే మనము స్టేట్ ప్రెసిడెంట్ ఎస్టీ గిరిజన మోర్చా నాయకుడు స్టేట్ ప్రెసిడెంట్ గా ఈ రోజే ఎన్నికయ్యారు. సో ఆయన దగ్గరికి వెళ్తున్నాము, ఆయనతో మాట్లాడేద్దాము. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా అయితే ఎన్నికయ్యారు, ఆయనతోనే మాట్లాడదాము. అన్ని డీటెయిల్స్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా అయితే మన 95 న్యూస్ ఆయనకి చిన్న చిరు సత్కారం చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ సార్. అయితే ఇప్పుడైతే ఇవాళ బీజేపీ ఆఫీస్ చూస్తే బాగా కళకళలాడిపోతుంది. ఆల్మోస్ట్ పార్లమెంట్ లో విన్ అయ్యే కళ కనబడుతోంది. అది ఎంతవరకు అంటారు? మీకు ఎలా అనిపిస్తోంది? ముందుగా మీ గురించి చెప్పండి సార్, తర్వాత మనం పార్లమెంట్ లో వాటి గురించి మాట్లాడుకుందాం. మీ గురించి చెప్పండి. ఇప్పుడు ఈ పోస్ట్ వచ్చింది. మా పేరు డాక్టర్ కళ్యాణ్, స్వస్థలం దేవరకొండ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసిన. ట్రైబల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద, ట్రైబల్ విద్యా స్థితిగతుల మీద నేను పూర్తి చేయడం జరిగింది. 2000 సంవత్సరం నుంచి కూడా విద్యార్థి పరిషత్లో, అఖిల భారత విద్యార్థి పరిషత్లో విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. పోరాటాలు జైలుకి వెళ్ళడం జరిగింది. అలా జైలుకి వెళ్ళిన తర్వాత ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎంలో గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి యువ మోర్చాలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత విద్యార్థి దశ నుంచి కూడా అనేక ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో నిరుద్యోగ చేసి నిరుద్యోగుల తరపున పోరాడుతూ ఈరోజు ఉస్మానియా వేదికగా అనేక ఉద్యమాల్లో పోరాటాలు చేయడం జరిగింది. దాని తర్వాత నాకు రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ గుర్తించి ఇవాళ నాకు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు, నాకు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది. దీనికి నేను ముందుగా కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర పార్టీకి నా నియామకానికి సహకరించిన రాష్ట్ర పదాధికారులు, పెద్దలు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కూడా, కేంద్ర పార్టీకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పదవిలోకి వచ్చిన మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఇవాళ ముఖ్యంగా నాకు ఎస్టీ సెల్ అంటే గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా, ఇవాళ ముఖ్యమంత్రులు మారుతున్నా, ఇవాళ 70-75 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ ఎస్టీలో ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా ఎస్టీ వాళ్ళంటే ఇవాళ గూడాల్లో కావచ్చు, భద్రాచలం నుంచి ఇవాళ ఆదిలాబాద్ వరకు, ఇవాళ మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం వరకు ఇవాళ అనేక తెగల వాళ్ళు ఇవాళ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వాళ్లకు నీళ్లు లేక, అదేవిధంగా రోడ్లు లేక, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక ఇవాళ ఎస్టీ వాళ్ళ గిరిజనులు మొత్తం కూడా ఇవాళ అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నా కూడా హామీలు ఇవ్వడం తప్ప ఏ ఒక్క రోజు కూడా గిరిజన సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి కాదు. ఈ 75 సంవత్సరాల్లో ఈ తెలంగాణ పరిపాలించిన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న పాలించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ సమస్య కూడా పరిష్కరించకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఇంకా వాళ్ళ సమస్యల కొరకు ఇవాళ వాళ్లకు ఇంకా అనేక సమస్యలతో ఇవాళ గిరిజనులు ముఖ్యంగా ఉన్నారు. ముఖ్యంగా నేను ఒక జోడోగఢ్ అనే ప్రాంతాన్ని నేను పోరాడడం జరిగింది. ఇవాళ ఉద్యమాలకు కెరటం జోడోగఢ్ అనే ప్రాంతము. ఇవాళ కుమరం భీం అనేది ఎందుకు కొరకు పోరాడింది ఆయన? కుమరం భీం 75 సంవత్సరాలు 80 సంవత్సరాల క్రితం దేని కొరకు పోరాడి కుమరం భీం అంటే ఇవాళ జమీన్ జంగల్. ఇవాళ ఆ పోరాడినది ఇప్పటి వరకు కూడా అదే ఉంది. ఏ ఒక్క గోండుగూడెంలో కూడా వాళ్ళకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక ఇవాళ ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో గోండుగూడెంలో ఇంకా దీనస్థితిలో ఉండడం జరుగుతుంది. కనుక ఏ రోజైతే కుమరం భీం పోరాడిన ఆశయాలు ఇంకా సాధించలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక అనేక సమస్యలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. కనుక వాళ్ళ వెంటనే అవి అమలు చేయాలని, అదేవిధంగా అవన్నీ పరిష్కరించాలి, ఈ ప్రభుత్వం పరిష్కరించాలని నేను అనేక ఉద్యమాలకు శ్రీకారం చుడతా. అదేవిధంగా ఇవాళ వచ్చిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన 12 ట్రైబల్ డిక్లరేషన్, గిరిజన డిక్లరేషన్ అని చెప్పడం జరిగింది. ఇవాళ 12 హామీలతోని ట్రైబల్ డిక్లరేషన్ అని ప్రకటించడం జరిగింది. ఇంకా 100 రోజుల తర్వాత మేము ఇవాళ రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమాలు చేయడానికి, భారతీయ
గిరిజన మోర్చా సిద్ధంగా ఉంది బీజేపీ. ఇవాళ అవి ప్రకటించకుండా అమలు చేయకుండా ఇంకా రోజుకు ప్రెస్ నోట్తో కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీద త్వరలో భవిష్యత్తులో ఉద్యమిస్తామని నేను కోరుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అంటారు? ఆల్మోస్ట్ 6 వరాలతో ముందుకు దూసుకు వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలని ఇవాళ అసత్య హామీలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో రావడం జరిగింది. ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇక 2 నెలలుగా వస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ 2 నెలల్లో కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితి. అవన్నీ కూడా ఇవాళ రేపు చేస్తాం మాప్ చేస్తామని ఇవాళ పేపర్ ప్రకటనలకే తప్ప ఇవాళ దేని కూడా హామీలు నెరవేరుతారు. రేపు ఈరోజు ఇంద్రవెల్లిలో ఇవాళ సభ పెడుతారు రేవంత్ రెడ్డి గారు. ముందుగా ఇంద్రవెల్లి పోవడం కాదు, ఆయన ముందుగా జోడోఘాట్ ప్రాంతాన్ని సందర్శించాలి. కొమరం భీం సందర్శించి అక్కడ గోండుగూడాలలో జరుగుతున్న సమస్యల మీదే వాళ్ళ మాట్లాడవలసిందిగా ఈ రేవంత్ రెడ్డి గారు కోరుచున్నాను. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అయితే 6 గ్యారెంటీల ముందుగా ఇంప్లిమెంట్ చేయాల్సింది గిరిజనులకు. ఇవాళ గిరిజన రోడ్లు లేవు, నీళ్లు లేవు, వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు లేవు. అక్కడ భూములు కూడా ట్రైబల్ భూములు, ఏజెన్సీ ప్రాంతాల భూములు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆక్రమించుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ మైనింగ్ పేరు మీద ఇవాళ అనేక భూములు ఇవాళ ఆక్రమించుకొని వాళ్ళ గిరిజనులకు ఇవాళ ఏ దిక్కుదస్థితులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. హామీలన్నీ అమలు చేసే వరకు కూడా భారతీయ ఎస్టీ మోర్చా, గిరిజన మోర్చా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. చివరిగా ఒక్కటి చెప్పండి, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇవాళ గత 9 సంవత్సరాల నుంచి ఇవాళ కేసీఆర్ తెలంగాణలో గిరిజనులకు చేసింది ఏం లేదు. అది కూడా గిరిజనులకు మోసం చేసి వాళ్ళ కేసీఆర్ వాళ్ళ గిరిజనులు మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటేసిరు. అలా ఓటేయలేని దుస్థితి. ఎందుకంటే ఇవాళ 10% రిజర్వేషన్లు ఇవాళ ప్రవేశపెట్టకుండా మొన్న సంవత్సరం క్రితం ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టి 9 సంవత్సరాల నుంచి వాళ్ళ గిరిజనులు మొత్తం కూడా ఇవాళ నష్టపోయారు. కానీ ఈ నష్టపోవడం వల్ల అనేక మంది గిరిజనులు ఇవాళ నష్టపోయి ఇవాళ వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాక చాలా నష్టపోయిండ్రు. అదేవిధంగా ఇవాళ ఐటీడీఎల్ ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి దాన్ని కూడా ఐటీడీఏ ఏర్పాటు, మైదాన ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తున్నాడు ఇవాళ కేసీఆర్. అవి కూడా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా 10% రిజర్వేషన్ అనేది నేను 2014 అమలు చేస్తున్నాడు కేసీఆర్. మరి ఫస్ట్ జీవో ద్వారా గిరిజనులకు ఇవాళ నేను 10% రిజర్వేషన్ 2014 నుంచి 2023 వరకు కూడా 1 సంవత్సరం ముందు అమలు చేసిండు. అది కూడా 9 సంవత్సరాలు ఇవాళ అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. అది కూడా చాలా మంది గిరిజనులు నష్టపోయారు. అదేవిధంగా ఇవాళ గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. ఇవాళ గ్రామ పంచాయతీలు చేసిండు కానీ వాళ్ళకి నిధులు లేవు. ఇవాళ తండాలకు రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయలేదు. ఇవాళ ఆ గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 14 ఫైనాన్స్ నిధుల నుంచి, 15 ఫైనాన్స్ నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్న నిధులు తప్ప ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవాళ గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వలేకపోవడం వల్ల అభివృద్ధి సాధించలేకపోయింది. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామ పంచాయతీ వాళ్ళకు రోడ్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా, అక్కడ ట్రాక్టర్ కావాలన్నా, అక్కడ మురికివాడ శుభ్రం చేయాలన్నా, ఇవాళ శ్మశాన వాటిక కావాలన్నా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధిదే తప్ప గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఈ గ్రామ పంచాయతీలకు ఇవ్వలేని దుస్థితి. కనుక గిరిజనులు మొత్తం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిరు. భవిష్యత్తులో కూడా ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి నమ్మలేని పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే నిజాయితీగా, నిబద్ధతగా ఇవాళ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ ఇవాళ 2014లో ట్రైబల్ యూనివర్సిటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్తే ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు మాకు ఇవాళ భూమి కేటాయించలేకపోవడం వల్ల గత 9 సంవత్సరాల నుంచి ఇవాళ ఆగిపోవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ భూమి తర్వాత లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఇవాళ భూమికి ములుగులో కేటాయించడం ద్వారా సమ్మక్క సారలమ్మక్క గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి ఇవాళ పార్లమెంట్లో కూడా దానికి ఒక బిల్లు తెచ్చి దానికి ఒక ప్రవేశపెట్టి ఇవాళ 900 కోట్ల రూపాయలు ఇవాళ సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలు ఇవాళ గిరిజనులకు పాటుపడే పార్టీ ఏంటంటే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ గిరిజనులకు ఒక మహిళకు రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. ఇవాళ బీజేపీ ఒక మహిళ, ఒక సామాన్య కార్యకర్త, ఒక సామాన్య మహిళకు ఇవాళ ఒక గిరిజనులకు ఇవాళ రాష్ట్రపతికి చేసి ఇవాళ ఒక అత్యున్నత మొదటి పౌరాలుగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక ఇవాళ కేసీఆర్ కూడా ఏ రోజు కూడా ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడలేదు.
టీఆర్ఎస్ ఓటేస్తే కూడా అది భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా టీఆర్ఎస్ అనే పార్టీ ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీ వల్ల మొత్తం కూడా ఇవాళ మోసం చేసి భవిష్యత్తులో ఏ ఒక్క గిరిజన కూడా వేయలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక పోటీ కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. గిరిజనులు మొత్తం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీతోనే ఉంటారు, బీజేపీకే ఓటేస్తారు నేను నమ్ముతున్నాను. కనుక అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రోడ్లు రావాలన్న నిధులు, ఇవాళ వాళ్ళ లైట్లు, గ్రామ పంచాయతీలు, తెలంగాణలో ఉన్న గిరిజన గూడాలు కావచ్చు, ఇవాళ తండాలు కావచ్చు, అన్ని కూడా నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు తప్ప గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని దుస్థితి ఉంది. కనుక ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ చేసిన వైఫల్యాలు. కనుక ఇప్పుడు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద కూడా 100 రోజుల తర్వాత ఆయన ట్రైబల్ డిక్లరేషన్ అన్న రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 12 అంశాలతో అవి అమలు చేయకుంటే భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి గిరిజన తర్వాత పోరాడతామని అది కోరుచున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, సేవాలాల్ అంటే బంజారాల ఆరాధ్యుడు, ఇవాళ బంజారాల కొరకు పాటుపడ్డ ఈ భారతదేశం మొత్తం కూడా 10 కోట్లకు ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి కూడా సెలవు దినంగా ప్రకటించాలని ఎస్టీ మోర్చా, గిరిజన మోర్చా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే సేవాలాల్ ఆయన మాకు ఎంత కృషి చేసిండనేది ఇవాళ ప్రతి గిరిజనుల్లో కూడా ఇవాళ ఆయన చేసిన కృషి కావచ్చు, సామాజిక ఉద్యమం కావచ్చు, ఒక ఫైటరు, ఈ సమాజానికి మేలుకొల్పి ఈ గిరిజన సమాజానికి, లంబాడ సమాజానికి, బంజారా సమాజానికి మా గురువు. అలాంటి వ్యక్తికి సెలవు దినంగా ప్రకటించాలని మేము గిరిజన మోర్చా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా హైదరాబాద్ సెంటర్లో ఆయనకు 100 అడుగుల ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ జనతా గిరిజన మోర్చా డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా కొమరం భీం విగ్రహానికి ఒక ట్యాంక్ బండ్ కాడ ఒక 10 అడుగుల విగ్రహం పెట్టేసి చేతులుపుకోవడం కాకుండా ఇవాళ గిరిజన ఆరాధ్యుడు, ఇవాళ నవాబ్కు ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అనేక గిరిజనుల సమాజానికి మేల్కొనిన జమన్ జంగిల్ అనే నినాదంతో ఆదిలాబాద్ గోండుగూడెంలో పుట్టిన మా గోండు యుద్ధ వీరుడు మా కొమరం భీం విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టాలని ఇవాళ మేము భారతీయ గిరిజన మోర్చా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కనుక అనేక సమస్యల మీద భవిష్యత్తులో ఉద్యమించి రేవంత్ రెడ్డి గారు 12 అంశాల మీద ట్రైబల్ డిక్లరేషన్ అయితే చెప్పిండో అవన్నీ దాని మీద కూడా మేము ఉద్యమిస్తామని ఈ టీవీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నంది అవార్డుని గద్దర్ అవార్డు కింద చెయ్యాలి అని ప్రకటించారు కదా, దాని గురించి చెప్పండి సార్. ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. గద్దర్ గారు నంది అవార్డు అనేది ఆయన ఒక పార్టీ నిర్ణయం, అది ఏదైనా ప్రకటించుకోవచ్చు, ఆయన వాళ్ళ పార్టీ నిర్ణయము. నంది అవార్డు అనేది ఒక చలనచిత్ర పరిశ్రమలో ఇవ్వాల్సిన అవార్డులు. ఒక చలనచిత్రంలో గొప్పగా సేవలు అందించిన చాలా మంది చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది సేవలు అందించారు, చాలా మంది సేవ చేసిర్రు. అనేక ఎన్టీ రామారావు కావచ్చు, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా అనేక మంది ఇంకా చాలా మంది ఇప్పుడు ఇక్కడ నుంచి నంది చలనచిత్ర పరిశ్రమలో సేవలు అందించడం జరిగింది. వాళ్ళ పేరు పెడితే గౌరవంగా ఉంటుండే. కానీ గద్దర్ చేసిన సేవలు అనేది మాకు తెలుసు. ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన విద్యార్థులు ఇలాంటి నక్సల్ భావాల వైపు నడిపించాలి, ఈ రకంగా నక్సల్ ఉద్యమాలు నడిపించి ఈ రకంగా అడవుల బాటలు పడి అనేక మంది మరణానికి కారకుడైన గద్దర్ పేరు ప్రకటించాలనేది మాకు చాలా మంచిగా అనిపించలే. ఒక చలనచిత్రంలో మంచి సేవ చేసే వాళ్ళు ప్రకటించే బాగుంటుండే. కనుక గద్దర్ అనే వ్యక్తి మీద ప్రకటించడం వల్ల దానివల్ల అనేక మంది ఇక్కడ ఉన్న చలనచిత్ర పరిశ్రమలో వారి మనోభావాలకు దెబ్బతీసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.